దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా సపరేట్ చేస్తాడు. వీరు ఈ రీతిగా ఉండాలి, వీరు దీని కొరకు ఉండాలి, వీరు బ్రతికి ఇలాగ ఉండాలి. ఈరోజు మనుషుడు ఎలాగైపోతుంది, దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడని చూడట్లే. నేను వాడికిలాగా ఉండాలి, నేను వీడికిలాగా ఉండాలి, నేను వాళ్ళని చేసినట్టు చేయాలి, నేను వీళ్ళు చేసినట్టు చేయాలి, మీకులాగా నేను ఉండాలి. అందరూ కూర్చుంటారు కొంత మీకులాగా అంటారు. అస్సలే నువ్వు ఎవరో చూడు. వాట్ డూ యూ నో? యువర్ సమ్వన్ గ్రేటర్ దెన్ మీ. వై డూ వాంట్ లిమిట్ యువర్ సెల్ఫ్? డు నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్. డు నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. దేవుడు నీకు అనుగ్రహించే కృప తగినట్టుగా నువ్వు బ్రతకాలని ఆశపడు. యువర్ కాలింగ్ ఈజ్ యువర్ కాలింగ్. నీ ప్రత్యేకత నీ ప్రత్యేకత. దేవుడు నిన్ను నిన్నుగా పిలిచాడు, దేవుడు నిన్ను నిన్నుగా కోరాడు, దేవుడు నిన్ను నిన్నుగా ఏర్పరచుకున్నాడు. దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ప్రణాళికలు గొప్పవి. నో యువర్ ఐడెంటిటీ, నో హూ యు ఆర్. నీ ప్రత్యేకత ఏంటి, నీ అభిషేకం ఏంటి. వీడి చేయగలిగింది వీడి చేయలేడు, వీడి చేయగలిగింది వీడి చేయలేడు. అందుకని వీడిని బట్టి ఈయన కంపేర్ చేయకూడదు, ఈయన బట్టి ఈయన కంపేర్ చేయకూడదు. ఎవరిని వారికి చూడు. ఆ విషయం నేను దేవుడు బయలుపరచుంటే నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాను. దేవా, నువ్వు నన్నుగా చూసావు ప్రభా, నువ్వు నన్నుగా పిలుచుకున్నావు ప్రభా. నన్ను నమ్మి నాకు అప్పచెప్పావు. ఇంకోటి గురించి చూసి నేను పని చేయకూడదు. నన్ను నమ్మి అప్పచెప్పిన దాంట్లో నేను నమ్మకం ఉండాలి అంతే. ఇంకోటి మాట వినలేదు, వాళ్ళందరూ అట్లా చేశారు, వీళ్ళందరూ మనుషులు చూడండి ఎందుకు రైట్ చేశారు. అందరూ అట్లే ఉన్నారు కదా. అందరి సంగతి కాదు, నీ సంగతి చెప్పు. అందరు కాదు, నువ్వు చెప్పు. నీవు ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు లెక్కప్ప చెప్పగలుగుతావా? నిన్ను చూసి దేవుడు లెక్కలు అడిగినప్పుడు వాడు 5 చేశాడు, వీడు 3 చేశాడు, వాళ్ళిద్దరికి లేదు నాదేంటి నేను ఒకటే ఇచ్చాను కదా అనే కంపారిజన్ టాక్ వచ్చిందా? నువ్వేం చేసావు అంతే. నువ్వు చేసావా లేదా? నీ డిస్కషనే నేను మాట్లాడతా. ఈరోజు దేవుడు వారి క్రియల గురించి లెక్క అడుగుతాడన్న మాట నేను జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు ఒకటి గమనించాలి, మనం కృపాకాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. ఎంతమంది నమ్ముతున్నారు మనం వీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ గ్రేస్? ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం.